ప్రతి దేశం వాళ్ళ దగ్గర ఉండే టెక్నాలజీస్ అనేవి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తూ ఉంటుంది. అయితే ఎయిర్ ఫోర్స్ విషయానికి వస్తే ఎప్పటికప్పుడు త్రూ ఎయిర్ నుంచి డిఫెన్స్ టెక్నాలజీ అనేది అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది F-15 ఫైటర్ జెట్. ఇది అడ్వాన్స్ టెక్నాలజీకి ఒక మైల్ స్టోన్ లాంటిది. ఇది వచ్చిన దాని తర్వాత నుంచి ఆటోమేటిక్గా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా కంప్లీట్గా చేంజ్ అవటం అయితే జరిగింది. అమెరికన్ గవర్నమెంట్ ఎప్పుడైతే వియత్నాం వార్లోకి వాళ్ళు ఎంటర్ అయ్యారో వాళ్ళ దగ్గర ఉండే లక్షలాది అయిన హెలికాప్టర్స్, చినూక్స్ మరియు దీంతో పాటుగా ఏరోప్లేన్స్ మరియు సివిల్ ఎయిర్ ఫోర్స్ కూడా ఎక్కువగా డ్యామేజ్ అవటం అయితే జరిగింది. దీని కారణంగా వాళ్ళకి ఒక విషయం అయితే అర్థమైంది, మనకి కొత్త మోడల్ ఫైటర్ జెట్స్ అనేవి కావాలి. అవి చాలా లైట్ వెయిట్గా ఉండాలి, మరి వీటితో పాటుగా అవి చాలా కాంపాక్ట్గా ఉండాలి, ప్లస్ హై రేంజ్ ఆఫ్ టెక్నాలజీ దానికి కావాల్సింది. కాబట్టి మిసైల్స్ కూడా అది హ్యూజ్గా క్యారీ చేయాల్సి ఉంటుంది. ఎయిర్ టు ఎయిర్ టార్గెట్ని రీచ్ చేయాలి, దీంతో పాటుగా ఎయిర్ టు సర్ఫేస్ టార్గెట్ని కూడా అది ఈజీగా రీచ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు కొన్ని ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి వాళ్ళు పిలవటం అయితే జరిగింది. మరియు వాళ్ళకి ఎలాంటి స్పెసిఫికేషన్స్ అనేవి కావాలో వాళ్ళు ఆ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసే కంపెనీస్కి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయటం అయితే జరిగింది. దీని తర్వాత వాళ్ళు కొన్ని ఎయిర్ క్రాఫ్ట్ అనేవి తయారు చేయటం అయితే జరిగింది. మరియు ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేయటం ఒక ఎత్తు, మరియు ఆ ఎయిర్ క్రాఫ్ట్ నార్మల్గా డెమోన్స్ట్రేట్ చేయటం మాత్రమే కాదు, దాన్ని నిజంగా వార్లోకి తీసుకెళ్తేనే ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఒక స్కిల్ మరియు దీంతో పాటుగా ఎయిర్ క్రాఫ్ట్ ఒక టెక్నాలజీ అనేది బయటపడుతుంది. అయితే అప్పుడే ఒక కంపెనీ అనేది ఆర్డర్ చేసిన తర్వాత తయారు చేయటం అయితే జరిగింది. మరియు ఆ ఫైటర్ జెట్కి పెట్టిన పేరే F-15 ఫైటర్ జెట్. మరియు ఈ F-15 ఫైటర్ జెట్ అనేది లాక్హెడ్ కార్పొరేషన్ అనే ఒక కంపెనీ అనేది దీన్ని తయారు చేయటం అయితే జరిగింది. దాని తర్వాత దీన్ని టెస్టింగ్ చేయటం అయితే జరిగింది. టెస్టింగ్లో అయితే ఇది సక్సెస్ఫుల్గా అన్ని టెస్టులు పాస్ అవటం అయితే జరిగింది. కానీ దీన్ని డైరెక్ట్గా వార్ ఫీల్డ్లోకి తీసుకెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ టైం దీన్ని వార్లో యూజ్ చేయటం అయితే జరిగింది. దీనికి తోడు అప్పుడు దాకా ఉండే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ప్రతి ఒక్కటి ఎలా ఉంటాయంటే రైట్కి కానీ లెఫ్ట్కి కానీ తిప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మరియు దీంతో పాటుగా హెవీ వెయిటెడ్ ఉన్న రోప్స్ అనేవి దాని లోపల ఇంటర్నల్గానే ఫిక్స్ చేయటం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే లివర్ అనేది రైట్ సైడ్ లేకపోతే లెఫ్ట్ సైడ్ అనేది పుల్ చేసామో అప్పుడు ఆ రోప్స్ అనేవి చాలా టైట్గా పట్టుకొని వింగ్స్ని ఫ్లిప్ అయ్యేలాగా చేస్తుంది. అయితే ఈ F-15కి మాత్రం అలాంటి ఏమీ అవసరం లేదు. దీని లోపల మొత్తం కంట్రోలింగ్ సిస్టమ్ ఉంటుంది. మొత్తం ఆటోమేటిక్గా కంట్రోలింగ్ సిస్టమే అగెన్స్ట్గా వర్క్ చేస్తుంది. కాబట్టి ఈజీగా ఇవి రైట్కి లెఫ్ట్కి తిరగాలనుకున్నా సరే కూడా చాలా కాంపాక్ట్గా తిరుగుతాయి. మరియు దీంతో పాటుగా F-15కి ఇచ్చిన పారామీటర్స్లో ఒక పారామీటర్ ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉండాలి. అంటే ఫ్లైట్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉండాలి, మరియు దీని కారణంగా అది చాలా స్పీడ్గా ముందుకి వెళ్ళటం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది చాలా ఈజీగా వీళ్ళు డిజైన్ చేయటం అయితే జరిగింది. దీని లోపల ఇంతకు ముందుగానే చెప్పినట్టుగా రోప్స్ అనేవి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి తిరగటానికి వాడేవి తీసేయటం కారణంగా ఆటోమేటిక్గా వెయిట్ అనేది తగ్గటం అయితే జరిగింది. ఎప్పుడైతే ఫ్లైట్ వెయిట్ అనేది ఆటోమేటిక్గా తగ్గిందో దాని స్పీడ్ అనేది ఎక్కువగా పెరగటం అయితే జరిగింది. మరియు అప్పుడు దాకా ఎప్పుడు ఎలక్ట్రానిక్స్ అనేవి మనం ఎక్కువగా వాడటం అయితే జరగలేదు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ డిజిటల్ అండ్ ఎలక్ట్రానిక్స్తో సంబంధించిన టోటల్ డాష్ బోర్డ్ని మార్చడం అయితే జరిగింది. దీని కారణంగా కాక్పిట్లో చాలా ఈజీగా క్యాలిక్యులేషన్స్ అనేవి జరిగాయి మరియు టార్గెట్ని హిట్ అయ్యాయి. అంతకుముందు మొత్తం ఎలా ఉండేదంటే మొత్తం అనలాగ్ ద్వారంగా ఉండేది. కాబట్టి ఎక్కడ ఏది ఉంది అనేది లివర్తో సహా చెక్ చేసుకోవాల్సి ఉండేది. కాబట్టి ఎప్పుడైతే కంట్రోల్ సిస్టమ్ కూడా మార్చడం జరిగిందో ఆటోమేటిక్గా ఫైటర్కి చాలా ఈజీ అయింది. దీంతో పాటుగా ఒక 30 మీటర్స్ బ్యాక్కి సీటింగ్ అనేది అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది. దీని కారణంగా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమైనా ఫ్లైట్స్ వస్తున్నాయి లేదా ఈజీగా తెలుస్తాయి. మరియు దీన్ని వియత్నాం వార్లో యూజ్ చేయడం అయితే జరిగింది. ఇది స్పెసిఫిక్గా వియత్నాం వార్ కోసమే వాళ్ళు తయారు చేయడం అయితే జరిగింది ఈ స్పెసిఫికేషన్స్తో. దాని తర్వాత దీన్ని వార్లో యూజ్ చేయడం కారణంగా చూడని రిజల్ట్స్ అనేవి కనపడ్డాయి. మరియు దీని లోపల దాదాపు 30 నుంచి 40 టైప్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లోపల ఉండే మిసైల్స్ మరియు దీంతో పాటుగా వివిధ రకాల అయిన అటామిక్ బాంబ్స్ కూడా ఇవి చాలా ఈజీగా క్యారీ చేయటం అయితే జరుగుతుంది. దీనికి తోడు దీని స్పీడ్ అనేది చాలా ఎక్కువ కాబట్టి లైట్ వెయిట్ అండ్ కాంపాక్ట్గా ఉండటం కారణంగా దీన్ని ఎక్కువగా వాడటం అయితే జరిగింది. దాని తర్వాత ఎన్నో దేశాలు వాళ్ళు దీన్ని ఆర్డర్ చేయటం అయితే జరిగింది. మరియు దీని ప్రైస్ విషయానికి వస్తే కేవలం
$30 మిలియన్ నుంచి కేవలం $60 మిలియన్ మాత్రమే. మరియు ఇంత తక్కువ కాస్ట్లో ఇది తయారు చేయటం కారణంగా దీన్ని అందరూ కొనుక్కోవటం అయితే జరిగింది. మరియు ఇప్పటికే 3 వర్షన్స్ అయితే రిలీజ్ చేయటం జరిగింది. ఇంకొక కొత్త వర్షన్ కూడా ఉంది, కాకపోతే దాని ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కానీ మ్యాక్సిమం అందరూ F-15 యొక్క ఫస్ట్ ఫైటర్ జెట్నే ఎక్కువగా యూజ్ చేస్తారు. దాని అర్థం ఈ ఫస్ట్ టెక్నాలజీయే ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకి నష్టం అయితే జరిగింది. మరియు ఇవి చాలా కాంపాక్ట్గా ఉండటం కారణంగా ఈజీగా ఒక్కసారే మనం జాయ్స్టిక్ని పట్టుకొని ఈజీగా రొటేట్ చేయటం అయితే జరుగుతుంది. ఇప్పటికే 30 దేశాలు పైగా ఈ F-15 ఫైటర్ జెట్స్ని యూజ్ చేయటం అయితే జరుగుతుంది ఫస్ట్ టెక్నాలజీని. దీనిలో ఎక్కువగా ఇజ్రాయెల్ కూడా ఈ ఫైటర్ జెట్ అనేది యూజ్ చేయటం జరుగుతుంది. ఇజ్రాయెల్కి చుట్టుపక్కల మొత్తం మిడిల్ ఈస్ట్ అరబ్ దేశాలు చాలా వార్తో ఎప్పుడు ఉంటాయి, కాబట్టి వాళ్ళు దీన్ని ఎక్కువగా యూజ్ చేయటం అయితే జరుగుతుంది. మరియు దీని ఇంజిన్ విషయానికి వస్తే ఇది ఒకటే సింగిల్ పిస్టెడ్ ఇంజిన్, కాబట్టి ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది మరియు ఎక్కువ థ్రస్ట్ అనేది ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. దీంతో పాటుగా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మొత్తం కూడా లైట్ వెయిట్ డిజైనింగ్ కారణంగా ఇది స్మూత్గా ముందుకు వెళ్ళిపోవటం అయితే జరుగుతుంది. మరియు ఇది ఒకేసారి 8 మిసైల్స్ని క్యారీ చేస్తుంది, అంటే ఎయిర్ టు ఎయిర్, అంటే గాల్లోనే ఏమన్నా విమానాన్ని అది ఈజీగా కూలగొట్టగలుగుతుంది. లోపల డిజిటల్ టెక్నాలజీ యూజ్ చేయటం కారణంగా టార్గెట్ అనేది ఈజీగా లాక్ చేయొచ్చు. మరియు దీంతో పాటుగా ఎయిర్ టు సర్ఫేస్, అంటే గాల్లో నుంచే కింద ఉండే టార్గెట్స్ని అవి ల్యాండ్ మీద హిట్ చేయటం అయితే జరుగుతుంది. ఇది కూడా దీనివల్ల పాసిబుల్ అవుతుంది. ఈ F-15 ఫైటర్ జెట్ అనేది ఇప్పుడు దాకా చాలా రకాల అయిన బాంబ్స్, దాదాపు 85 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బాంబ్స్ అనేవి ఇది ఈజీగా క్యారీ చేయటం అయితే జరుగుతుంది. ఎక్కడ కావాలన్నా బాంబ్స్ అనేవి చాలా ఈజీగా వేయటం అయితే జరుగుతుంది. ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోలేని కొత్త విషయాలు తెలుసుకున్నారు అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.